పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 11వ భాగం. వారు మళ్ళీ ఇలా రాశారు. గంగాజీకే లెహర్ ఆంఖ్ ముదికే థోడా థోడా దేఖా. అంటే కళ్ళు మూసి సుషుమ్నా రూపిణి అయిన గంగ తరంగాల్ని కొద్ది కొద్దిగా చూశాను. దీన్నే లహరీ లీలా అంటారు. కైలాస శిఖరం మీద విరాజమానులయ్యే శివపార్వతుల బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. శివకే ఆధే ఊపర్ కైలాష్ పహాడ్ యానే సహస్రదళ్ పద్మ జిస్మే హర్ పార్వతీ విరాజ్మాన్ దూర్ సే దేఖా జాయ్. తలకు సగానికి పైన కైలాస పర్వతం అంటే శివపార్వతులు విరాజమానులై ఉండే సహస్రదళ పద్మం దూరం నుంచి కనిపిస్తుంది. काशी महादेव के त्रिशूल के ऊपर हैं. काशी इयाने प्रकाश महादेव इयाने सुषुम्ना इड़ा पिंगला इयाने त्रिगुण. కాశీ మహాదేవుడు త్రిశూలానికి పైన ఉన్నాడు. ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు 3 గుణాల రూపంలో ఉండే త్రిశూలం. కాశీ అంటే కాంతి, మహాదేవుడంటే సుషుమ్న అంటే సత్వగుణం. మళ్ళీ ఆవు మొహం బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు. గోముఖి దేఖా అంటే గోముఖ తీర్థం చూశాను అని అర్థం. నాడీ నక్షత్ర ఠిత్ హోత్ సుఫల్ హోయ్ సబ్ కర్మ నహితో విఫల్ హోత్ హై సబ్ ధర్మ. పుట్టిన వేళ జాతకుడి జన్మ నక్షత్రాదులు సరిగా ఉన్నట్లయితే, అంటే గ్రహాలు అనుకూల దశల్లో ఉన్నట్లయితే పనులన్నీ నెరవేరుతాయి. అనుకూలంగా లేనట్లయితే సమస్త ధర్మాలు కర్మాలు విఫలమైపోతాయి. జిబ్ ఉట్కే జైసా బిల్కుల్ శ్వాస బంద్ హో గయా ఓ మిఠా మాలూమ్ హోనే లగా. నాలుక పైకి లేవడం వల్ల తాలు ఛిద్రంలోకి ప్రవేశించింది. అప్పుడు శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి. బయటకు ఊపిరి తీసుకోవడము వదలడము కూడా ఆగిపోయాయి. అలాంటి స్థితిలో నాలిక ముందు భాగంలో తీయటి రుచి అనుభవమైంది. सुषुम्ना में वायु के प्रवेश करने पर गले में कुएं जैसा छिद्र का अनुभव होता है. स्वप्रकाश अथवा अपने आप प्रकाश अर्थात इच्छा रहित. इच्छा के रहने पर कभी कुछ नहीं होता. अब बड़ा मजा हुआ. श्वास एकदम सो उकत घुस गया. अविनाशी यानी त्रिकुटी के टिकिया आने ज्ञान चक्षु हर हमेश आंख के सामने खड़ा. అంటే ఇప్పుడు చాలా ఆనందం కలిగింది. శ్వాస పూర్తిగా సుషుమ్న చివరి కొన వరకు ప్రవేశించింది. అక్షయ అవినాశ కూటస్థ రూపమైన జ్ఞాన చక్షువు ఎప్పుడు ఎదురుగానే ఉందన్న సంగతి అప్పుడు తెలిసి వచ్చింది. హమ్ హీ నీల్కా కోఠి హమ్ హీ కిసుంజీ అంటే నేనే నీలవన్నె భవనాన్ని, అంటే నీల మాధవుణ్ణి, నేనే కృష్ణుణ్ణి. జో కిషున్ సోయి సూర్య సోయి పాని అంటే కృష్ణుడే ఆత్మ సూర్యుడు, ఆయనే కారణవారి అంటే కారణ జలం అంటారు. బార్ బార్ సూర్యకో దేఖనేకి ఇచ్చా కర్తీ హై. మాటి మాటికి సూర్యుడిని చూడాలన్న కోరిక పుడుతోంది. జో హం సోయి సూర్య కా జ్యోతి నేనే ఆత్మ సూర్యుడి జ్యోతి. ఆపన్ రూప్ అసల్ నా రూపమే యథార్థమైనది. జగత్ కే సార్ సూర్య హై ఓహీ రూప్ తుమారా హై. జగత్తు సారం ఆత్మ సూర్యుడు. ఎందువల్లంటే అన్ని ఆత్మ సూర్యుడిలోంచే పుడుతున్నాయి కనుక. అదే రూపం నాది మీది అందరిది. తుమ్ హీ తుమ్ హో తుమ్ ఛోడాయ్ దుసర్ నహి తబ్ లై స్పర్శ అంటే మీరు ఆ మీరే, కానీ మిమ్మల్ని మీరు మరిచిపోయారు. మీరు తప్ప మరొకరెవరు మరొకటేదీ లేదు. ప్రాణకర్మ చేస్తుంటే అలాంటి స్థితి కలిగినప్పుడు లయం తాలూకు స్పర్శ కలుగుతుంది. పుర్రె బొమ్మ ఒకటి గీసి దానిపైన సూర్యుడి బొమ్మ ఒకటి వేసి దాని కింద ఇలా రాశారు. సూర్య కా దూసరా రూప్ జమ్ ఓహీ హమ్
सूर्य ही हम। जो श्वासा सोई सूर्य का ज्योति सोई हम। सूर्य से यह श्वासा आता है, यह समझना जल्दी नहीं होता है. అంటే ఆత్మసూర్యుడి రెండో రూపం యముడు, అంటే మృత్యుస్థానం. పైగా అదే నేను, అంటే ఆత్మసూర్యుడే యముడు, పైగా ఆయనే నేను. ఊపిరే ఆత్మసూర్యుడి వెలుగు, అదే నేను. ఎందుకంటే ఆత్మసూర్యుడి నుంచే ఊపిరి వస్తోంది, ఆయనే ఊపిరికి ఉనికి పట్టు. కానీ ఈ సంగతి తెలుసుకోవడం సులువు కాదు, దీనికి కఠోరమైన సాధన అవసరం. सूर्य वो ज्योति फिर वो ही कारणवारी होता है, उससे सब उत्पत्ति और उसी से लय. अब श्वासा भीतर भीतर जाता है, थोड़ा बाहर भी जाता है. आज मन संग देसे से एक दफा खबर है गया, इससे प्रभु का दर्शन ओ ध्वनि आजन देखने सुना. स्त्री पुरुष का काल है, इसके तरफ ताकना नहीं, भूल करके भी चाहिए ना. అంటే ఆత్మ సూర్యుడు ఆయన జ్యోతే కారణవారి, ఈ కారణవారి నుంచే బ్రహ్మాండం పుట్టింది, దాంట్లోనే ఇది లయమవుతుంది. ఇప్పుడు శ్వాస లోపలి వైపు ప్రవేశిస్తోంది, కొంచెం బయటికి కూడా పోతోంది. ప్రాణకర్మ చేస్తుంటే ఈరోజు మనస్సుకి అన్ని రకాల ఇంద్రియ సంగము లేకుండా పోయిన స్థితి కలిగింది. ఈ స్థితిలో ప్రభువు దర్శనం కలిగింది. ఓంకారం వెలుగు కనిపించింది, నాదం వినిపించింది. ఇదే స్త్రీ పురుషులకు కాలస్వరూపం. దీనివైపు ఎన్నడూ చూడకండి, పొరపాటున కూడా చూడకూడదు. ఎందుకంటే ప్రాణం తాలూకు స్థిరావస్థకు రెండంచులు ఉన్నాయి. ఒకటి విష్ణు స్వరూపం అంటే వ్యాప్తి, రెండోది కాలస్వరూపం అంటే నాశకర్త. ఇందుకే యోగిరాజులు ఈ కాలస్వరూప నాశకర్త వైపు యోగులు చూడకూడదు అంటుండేవారు. అయినప్పటికీ రెండు స్థితులు యోగులకు ఎదురవుతాయి, రెండిటిని గురించి కూడా తెలుసుకోవలసి ఉంటుంది. కానీ అప్పుడు కూడా యోగి ఆ కాలస్వరూప నాశకర్త వైపు చూపు సారించకూడదు. ఆ వైపు చూడడం వల్లే కాలుడి నోట్లో పడవలసి వస్తుంది. అందువల్ల వారు అందరినీ ఇలా హెచ్చరిస్తుండేవారు. आज किसी के कुछ कहे से मन दब गया है, जिब बिल्कुल अटक रहत है और श्वासा भीतर भीतर चलता है. अब इस कदर नेसा होता है कि नेसा के मार आंख से सुझता नहीं, हरफ लिखने का ना नजर पड़े और निद ऐसा నేసా ఘేర్ అవే. అంటే ఈరోజు ఎవరికి ఏమీ చెప్పాలని మనస్సుకి అనిపించడం లేదు. నాలిక తాలు ఛిద్రంలో పూర్తిగా నిలిచిపోయింది, ఊపిరి లోపలే ఆడుతోంది. ఈ స్థితిలో ప్రాణవాయువు పైకి లేవడం వల్ల ఎలాంటి మత్తు కలిగిందంటే దాని తీవ్రత వల్ల కంటికి ఏమీ కనిపించడం లేదు, రాస్తుంటే అక్షరాలు కూడా అవుపడ్డం లేదు. నిద్రా సమయంలో కలిగే మగత లాంటి గాఢమైన మత్తు ముంచుకొచ్చింది. కసాక్ భితర్ భితర్ ప్రణామ్ కర్తే భక్త్ ఆంఖ్ బంధా హో జాతా హై और कुछ बुझाता नहीं, बड़ा నేసా है ఓ బడా మజా హై. అంటే బలపూర్వకంగా ప్రాణకర్మ అంటే ప్రణామం అంటే ప్రాణాయామం చేస్తుండగా రెండు కళ్ళు వాటంతట అవి మూసుకుపోతున్నాయి, ఏమీ తెలియడం లేదు. మంచి గాఢమైన మత్తు కలిగింది, గొప్ప ఆనందం కలుగుతోంది. ఇంకా ఇలా చెప్పారు, ప్రతి మొదటి ప్రాణాయామంలో ఊపిరి తీసుకునే సమయంలోనూ కొద్దిగా ఆపే సమయంలోనూ కష్టంగా ఉంటోంది. ఊపిరి విడిచేటప్పుడు విశ్రాంతి కలుగుతోంది, కానీ గాలి కడుపులో ఉండడం లేదు. రెండో ప్రాణాయామంలో గాలి కంఠాన్ని ముక్కును దాటి లోపలే తాలువు వరకు లేస్తోంది. ఈ ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతోందో ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటి చివర ప్రాణాన్ని ఆపినప్పుడు బయటకి విడిచినప్పుడు కూడా అలాగే ఆనందం కలుగుతోంది. కానీ బయటకు వదిలేటప్పుడు బయట వెలువడే సుమధుర ప్రణవ ధ్వనిలోంచి ఆ గాలి తలలో పైకి లేస్తోంది, అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల
తల బరువెక్కిపోతోంది. తలకు కలిగే ఈ భారాన్నే మత్తు అంటారు. కానీ ఈ మత్తు అందరికీ ఎందుకు కలగదు? అందమైన ఒక స్త్రీని చూసినప్పుడు ఆమెను పొందాలన్న ఆశ అనే మత్తు అందరికీ కలిగినట్లే, ఈ మత్తు కలగడానికి ఆ స్త్రీ కారణమైనట్లే, తలలో ఆ బరువులాంటి మత్తు కలగడానికి కూడా కారణం అభ్యంతరముఖంగా లోపల్లోపల జరిగే ఉత్తమ ప్రాణాయామమే. ఈ విధంగా పరమేశ్వరుడు అంటే బ్రహ్మ మాయ ద్వారా మోహిని రూపం ధరించి ఈ జగత్తును లోభపరుస్తున్నాడు. ఆ మోహిని రూపం తాలూకు ఛాయా స్వరూపమైన ఆ అందమైన స్త్రీని చూసినప్పుడు కలిగేదానికంటే ఎక్కువ మత్తు పరమేశ్వరుణ్ణి చూసినప్పుడు కలుగుతోంది. అదే ప్రాణాయామం చేస్తూ చూశాను. आते भकत प्रेणाम से श्वास नाही निकालेता और जाते బఖత్ తోడా నికాలాతా హే. అంటే అంతర్ముఖ ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం కూడా బయటికి రావడం లేదు, కానీ విడిచేటప్పుడు మాత్రం కొద్దిగా బయటికి వస్తోంది. అయినప్పటికీ కొద్ది క్షణాలు ప్రాణాయామం చేసిన తరువాత శ్వాస విడవాలంటే వెలువడ్డమే లేదు, అది లోపలే ఆడుతోంది. प्रणाम करते बखत परख आस्ते आस्ते करके भकत जरा हवा का कम फेर मालूम होए, तब आपचे आप रुक जाए और जेता देर तक राखने का ये रेदा होए राख सके। ये मालूम होता है मन को निर्धन करके छेद मारते मारते श्वास के तरह अईछा అనుభావ్ భాయ. అంటే ప్రాణాయామం చేసేటప్పుడు దాని బాగోగులను గమనించడానికి మెల్లమెల్లగా చేస్తుండగా గాలి ఎక్కువ తక్కువలు తెలుస్తున్నాయి. ఈ విధంగా ప్రాణాయామం చేస్తుంటే శ్వాస దాన్ని ఎంతసేపటి వరకు ఆపి ఉంచాలనుకుంటే అంతసేపు దానంతట అదే నిలిచిపోతోంది. అంటే అంతసేపు దాన్ని నిలిపి ఉంచగలుగుతున్నాను. ఇంకా ఏం తెలిసిందంటే మనస్సును అదుపులో ఉంచుకొని అంతర్ముఖ శ్వాస క్రియ చేస్తున్నప్పుడు స్థిర భావం దానంతట అదే కలుగుతోంది. ఇందుకే వారు ఈ విషయంలో మళ్ళీ ఇలా రాశారు: మాన్ షేచే తెరన్ హోయ్ ఉస్కా నామ్ మంత్ర, తన్సే భరణ్ హోయ్ ఉచ్కా నామ్ తంత్ర హే. మనస్సుకున్న వర్తమాన చంచలత నుంచి త్రాణ కలిగించేదాన్ని అంటే స్థిరావస్థను మంత్రం అంటారు. దేహానికి భరణ పోషణాలు కలిగించేదాన్ని తంత్రం అంటారు. అంటే దేహంలో ఉన్న ప్రతి ఒక్క తంత్రిలోనూ, అంటే అన్ని నాడుల లోపల నుంచి వాయువు ప్రవహిస్తూ ఉండడం వల్ల దేహానికి పోషణ జరుగుతోంది. ఇందువల్ల ఆ వాయు ప్రవాహానికే తంత్రము అని పేరు. ఇంకా ఇలా చెప్పారు: పైనుంచి ప్రవహించే ఈ అమృత ధారతో సమానంగా తీయటిది మరేదీ లేదు. తల బాగా బరువెక్కిపోయింది. ఎక్కువసేపు కూటస్థంలో స్థిరంగా ఉండి ప్రాణాయామం చేసేటప్పుడు పైనుంచి అంటే సహస్రారం నుంచి కారణవారి స్రవిస్తూ ఉంటుంది. ఓంకార ధ్వని చెవుల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అంటే ధ్యానం చేసేటప్పుడు, అంటే క్రియ చేసేటప్పుడు వినిపించేది ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. కూటస్థంలో కనిపించే చంద్రుడి ముందు ఉండే ఆవరణ అంటే తెర మాటిమాటికి ప్రాణకర్మ చేస్తుండడం వల్ల తొలగిపోతుంది. స్వచ్ఛ నిర్వికార చంద్రబింబం కనిపిస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకొనేగానే ఆ చంద్రబింబం లోపల అంటే కూటస్థంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అది కొద్దిసేపే కనిపిస్తోంది, ఎక్కువసేపు నిలిచి ఉండడం లేదు. ఇప్పుడు నాలో ఎంత బలం వచ్చిందంటే, ఎంత దీర్ఘ ప్రాణాయామం చేస్తుంటే అంతసేపు కొన్నాళ్ల తర్వాత బాహ్య శ్వాస బయట ఆడడమే లేదని తెలుస్తోంది. ఈ స్థితిలో అత్యధిక ఆనందం కలుగుతోంది. శ్వాస రాకపోకలన్నీ ఆగిపోయాయి. అంటే అదే స్థిరావస్థ అని నాకు తెలిసి వచ్చింది. అంటే ఇదే సర్వత్యాగి అవస్థ. ఇంతకు ముందటి త్యాగమైతే
పిచ్చితనమని, మిథ్యా ప్రలాపం మాత్రమేనని తెలిసింది. కాసర్ ఘంటా కా ధ్వని కాన్ మే మాలూమ్ హోతా హై జబ్ ధ్యాన్ కరే. అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా క్రియ చేస్తున్నప్పుడు గడియారం గంటల్లాంటి చప్పుడు వినిపించింది. ఖాళీ ఆంఖచే చంద్ర దేఖా సబేరే ప్రణామ్ కరోత్ బఖత్ చంద్ర సూర్య కా ఏక్ మే మిల్ గాయే హే ఫిర్ ఖాళీ దేఖా. పొద్దున ప్రాణాయామం చేస్తూ తెరిచిన కళ్ళతో చంద్రుణ్ణి చూశాను. అంతేకాకుండా చంద్ర సూర్యులిద్దరూ ఏకమైపోవడము, ఇలా ఇద్దరు కలిసిపోవడం వల్ల, అంటే ఇద్దరి అభావం వల్ల, అంటే వాళ్ళు లేకపోవడం వల్ల అంతా ఖాళీ అయిపోవడము చూశాను. అంటే మహాశూన్యాన్ని చూశాను. ఈ మహాశూన్యమే బ్రహ్మ. సూరజ్ మే సబ్ కారణారి భయా హై. అంటే ఆ సూర్యుడిలో కారణవారి నిండి ఉంది. జో వింది సోయి ధ్వని కా రూప్. अब ध्वनि समान है और सूर्य ही विंदी का रूप तो सूर्य ही शब्द है. అంటే కూటస్థంలో కనిపించే బిందువే, అంటే చుక్క ఓంకార ధ్వని రూపం. ఇప్పుడు ఆ ధ్వని సమానమైపోయింది. అంతేకాక ఆ ఆత్మ సూర్యుడే బిందు రూపమైనప్పుడు ఆ ఆత్మ సూర్యుడే శబ్దం, అంటే ఓంకార ధ్వని. అంటే ఆత్మ సూర్యుడే బిందువు, అదే ఓంకార ధ్వనిను. అబ్ అగమ్ స్థాన్ మే గయే యానే స్థిర్. అంటే ఇప్పుడు అగమ్య స్థానానికి చేరాను. అంటే యోగులు తప్ప మరెవరూ వెళ్ళలేని చోటికి, అంటే స్థిర గృహానికి చేరాను. బ్రహ్మకే కమండలు మే హరి కా చరణ్ సే పానీ గిరతా హై ఏహీ హై కారణవారి. అంటే హరి పాదాల నుంచి బ్రహ్మదేవుడి కమండలంలోకి వచ్చి పడే నీరే కారణవారి. బ్రహ్మదేవుడి కమండలం అంటే తాలు రంధ్రం, హరిపాదాలు అంటే సహస్రారం. సహస్రారం నుంచి స్రవించే అమృత ధార తాలు రంధ్రంలో నాలిక కొన మీదకి, అంటే ఊర్ధ్వ జిహ్వ మీదకి వచ్చి పడుతోంది. ఇదే కారణవారి. ఈ కారణవారిని పానం చెయ్యడం వల్ల అమరులు కాగలుగుతారు. తంత్ర మతానుసారంగా ఇదే పంచమకారాల మద్యపానం. ఇది బాహ్యమైన, అంటే లౌకిక మద్యపానం కాదు. తంత్రశాస్త్రంలో పంచమకారాల సాధన ప్రధానమైనది. ఇది తామసిక, రాజసిక, సాత్విక విధానాలుగా 3 రకాలుగా ఉంది. వీటిలో సాత్వికం శ్రేష్టమైనది. పంచమకారాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం లెక్కకు వస్తాయి. రాజస, తామస ప్రవర్తులు కలవాళ్ళు బాహ్యమైన పంచమకారాలతో సాధన చేస్తారు. కానీ వీటి వల్ల ఆత్మ సాక్షాత్కారం కలుగదు. సాత్విక పంచమకారాలు స్వతంత్రమైనవి. రాజస, తామస రూపాల్లో, అంటే బాహ్య పంచమకారాలతో చేసేది నికృష్టమైన సాధన. ఈ విషయంలో తంత్రశాస్త్రం ఇలా చెబుతోంది. మద్యపానేన మనుజో యది సిద్ధిం లభేతవా మద్యపానరతాః సర్వే సిద్ధిం గచ్చంతు పామరాః మాంసభక్షణమాత్రేణ యది పుణ్య గతిర్భవేత్ లోకే మాంసాశినః సర్వే పుణ్యభాజౌ భవంతుః స్త్రీ సంభోగేన దేవేషి యది మోక్షం లభేత వై సర్వేపి జంతవో లోకే ముక్తాః స్యుః స్త్రీని సేవాత్. అంటే మద్యపానం వల్ల మనిషికి సిద్ధి కలిగేటట్లయితే తాగుబోతులైన పామరులందరికీ సిద్ధి కలగవలసిందే. మాంసం తినడం వల్లే పుణ్యగతి కలిగే పక్షంలో మాంసాహారులందరికీ పుణ్యం కలగవలసిందే. ఓ దేవేషి, స్త్రీ సంభోగం ద్వారా మోక్షం ప్రాప్తించేటట్లయితే లోకంలో జంతువులన్నిటికీ స్త్రీ సేవ ద్వారా మోక్షం కలగవలసిందే. కానీ అలా జరగదు. అయినప్పటికీ సాత్విక భావంలో పంచమకారాల్లో మొదటిదైన మద్యపానమని దేన్ని అంటారో శాస్త్రం ఇలా చెప్పింది. సోమధారాక్షరేద్ యాతు బ్రహ్మరంధ్రాత్ పరాననే పీత్వానందమయస్థాం యః స ఏవ మద్య సాధకః. అంటే
ఓ వరానన, బ్రహ్మరంధ్రం నుంచి అంటే సహస్రారం నుంచి పుట్టుకొచ్చే అమృత ధారను పానం చేసి ఆనందించిన వాళ్లనే మధ్య సాధకులు అంటారు. యోగిరాజులు ఈ మద్యాన్ని అంటే కారణవారిని పానం చేసి భగవదానందంతో మత్తెక్కి ఉండేవారు. సాత్విక భావంతో చేసే పంచమకారాల్లో రెండోది మాంస భక్షణాన్ని గురించి శాస్త్రం ఇలా చెబుతోంది. మా శబ్దాద్రసన జ్ఞేయ తదంశాన్ రసనా ప్రియాన్ సదాయో భక్షయేద్దేవి స ఏవ మాంస సాధక. అంటే మా అనే మాటకు రసన అంటే నాలిక అని అర్థం. రసనలో అంశం వాక్యం. ఇది రసనకు ప్రియమైనది. రసనా భక్షణం చేసేవాణ్ణి అంటే వాక్య సంయమాన్ని పాటించేవాణ్ణి మాంస సాధకుడు అంటారు. గురూపదేశాన్ని అనుసరించి తాలు మూలంలోకి నాలుకను ప్రవేశపెట్టినప్పుడు ఇక మాట్లాడడం సాధ్యం కాదు. ఈ స్థితిలో అధిక ప్రాణకర్మ చెయ్యడం వల్ల కోరిక నశిస్తుంది. అప్పుడు కోరికే లేకపోతే ఇక మాట ఎవరాడతారు? అందువల్ల జిహ్వా సంయమం వల్ల వాక్య సంయమం కలుగుతుంది. ఈ జిహ్వతో కర్మ చేసే సాధకుణ్ణి మాంస సాధకుడు అంటారు. పంచమకారాల్లో మూడోదైన మత్స్యం అని దేన్నంటారు? శాస్త్రం ఇలా చెబుతుంది. గంగా యమున యోర్మధ్యే మత్స్యౌ ద్వౌ చరతః సదా తౌ మత్స్యే భక్షయేద్ యస్తు సభవేన్ మత్స్య సాధకః. అంటే గంగా యమునలు అనే రెండు నదుల మధ్య రెండు చేపలు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి. వాటిని సాధకులు భక్షిస్తూ ఉంటారు. వాళ్లను మత్స్య సాధకులు అంటారు. అంటే ఇడానాడి గంగ, పింగళనాడి యమున, ఈ రెండిటిలోనూ శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలు సంచరిస్తూ ఉంటాయి. ప్రాణకర్మ ద్వారా ప్రాణాన్ని స్థిరం చేసి శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలను భక్షించే యోగులనే అంటే వాటిని స్థిరం తటస్థం చేసే యోగులనే మత్స్య సాధకులు అంటారు. పంచమకారాల్లో నాలుగోది ముద్ర. దేన్ని ముద్ర అంటారో శాస్త్రం ఇలా చెబుతోంది. సహస్రారే మహాపద్మే కర్ణికా ముద్రితా చరేత్ ఆత్మా తత్రైవ దేవేశి కేవలం పారదోపయం సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం అతీవ కమనీయం చ మహాకుండలిని యుతం యస్య జ్ఞానోదయస్తత్ర ముద్రా సాధక ఉచ్యతే. అంటే సహస్రదళ మహాపద్మం లోపల పాదరసం మాదిరిగా స్వచ్ఛంగాను నిర్మలంగాను కోటి మంది సూర్యుల కాంతితోనూ కోటి మంది చంద్రుల చల్లదనంతోనూ ఒప్పుతూ కమనీయమై మహాకుండలినీయుతమైన ఆత్మను తెలుసుకొన్న వారిని అంటే గురూపదేశాన్ని అనుసరించి ఆత్మకర్మ ద్వారా ఈ విధమైన పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించిన వారిని ముద్రా సాధకులు అంటారు. పంచమకారాల్లో ఐదోది మైథునం. మైథున తత్వాన్ని గురించి శాస్త్ర కథనం ఇలా ఉంది. మైథునం పరమం తత్వం సృష్టి స్థిత్యంత కారణం మైథునాజ్జాయతే సిద్ధిర్బ్రహ్మజ్ఞానం సుదుర్లభం రేఫస్తు కుంకుమాభాసః కుండమధ్యే వ్యవస్థితః మకారాశ్చ బిందురూపో మహాయోనౌ స్థితః ప్రియే ఆకారహంసమారుహ్య ఏకతా చ యదా భవేత్ తదా జాతం మహానందం బ్రహ్మజ్ఞానం సుదుర్లభం ఆత్మని రమతే యస్యాదాత్మారామస్తదోచ్యతే అత ఏవ రామనామ తారకం బ్రహ్మ నిశ్చితం మృత్యుకాలే మహేశాని స్మరేద్రామాక్షరద్వయం సర్వకర్మాణి సంత్యజ్య స్వయం బ్రహ్మమయో భవేత్. ఇదంతు మైథునం తత్వం తవ స్నేహాత్ ప్రకాశితం మైథునం పరమం తత్వం తత్వజ్ఞానస్య కారణం సర్వపూజామయం తత్వం జపాదీనాం ఫలద్రవం.
सर्वपूजामयं तत्त्वं जपादीनां फलप्रदं षडङ्गः पूजयेद्देवी सर्वमन्त्रः प्रसीदति आलिङ्गनं भवेन्यासं चुम्बनं ध्यानमीरितम् आवाहनं सीत्कारं नैवेद्यमुपलेपनं जपनं रमणं प्रोक्तं रेतः पातश्च दक्षिणा सर्वथैव त्वया गोप्यं मम ప్రాణాధికప్రియే. అంటే మైథున తత్వమే సృష్టి స్థితి లయాలకు కారణం. మైథునం ద్వారా సిద్ధి అంటే ఇచ్ఛారహిత స్థితి, దుర్లభమైన బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. నాభి చక్రంలో ఉన్న కుండం లోపల కుంకుమ వంటి ఎరుపు వన్నె రకారం అంటే తేజస్తత్వంతో ఆకార రూపం హంస ద్వారా అంటే అజపారూప శ్వాస ప్రశ్వాసల ద్వారా అంటే ప్రాణకర్మ ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉండే మహాయోని లేదా బ్రహ్మయోని లోపల బిందు స్వరూపంలో ఉండే మకారానికి మేళనం జరుగుతుంది. అంటే ఊర్ధ్వంలో స్థితి ఏర్పడినప్పుడు మహానందమయి లేదా పరమానందమయ బ్రహ్మ జ్ఞానం ఉదయిస్తుంది. ఊర్ధ్వంలో ఈ విధమైన స్థితి ఏర్పడ్డ మీదట కలిగే స్థిరావస్థలో రమించడానికే రామ అని పేరు. ఇదే ప్రకృత రామనామం. దీన్ని నోటితో వర్ణించి చెప్పలేం. మైథున సాధకులు ఈ విధంగా ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. ఇందువల్ల రామనామమే నిశ్చయంగా తారక బ్రహ్మం. ఓ మహేశాని, మరణ సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇందుకు ఎప్పుడు ఆత్మక్రియలో మునిగి ఉండాలి. అలా చేసినప్పుడు కర్మలన్నిటినీ విడిచి మరణ సమయంలో రామనామాన్ని స్మరించడం జరుగుతుంది. అప్పుడు తామే బ్రహ్మమయులైపోతారు. దీన్నే ఉద్దేశించి యోగిరాజులో ఇలా రాశారు: ఓంకార్ ఆత్మారాం ఓహి రామ్ హై. ఈ ఆత్మతత్వ స్వరూపమైన మైథున తత్వమే పరమతత్వం, సమస్త జ్ఞానం కలగడానికి కారణమైన తత్వం. ఈ విధమైన పూజ, జపము మొదలైనవి ఫలాన్ని ఇస్తాయి. గురూపదేశాన్ని అనుసరించి ఈ విధంగా షడంగ యోగ క్రియ ద్వారా అన్ని మంత్రాల్ని ప్రసన్నం చేసుకుంటారు. అంటే వాటి చేతన అంటే జ్ఞానం పొందుతారు. అంతర్ముఖ ప్రాణాయామం చేసి బయట గాలిని బయట, లోపలి గాలిని లోపల నిలిపి ఈ విధంగా వాయువును హృదయంలో ధారణ చెయ్యడం న్యాసం. దీన్నే ఆలింగనం అంటారు. ఈ స్థితిలో పూర్తిగా మునిగి ఉండడాన్ని చుంబనం అంటారు. ఈ విధమైన ధ్యానావస్థ 1728 అంతర్ముఖ ప్రాణాయామాల ద్వారా కలుగుతుంది. ఈ కేవల కుంభక స్థితి కలిగితే ఆవాహన చేసినట్లు. ఇదే సీత్కారం. తరువాత నాలికను పైకి ఉంచి ఈ విధంగా సాధన చేస్తూ అమృతపానం చెయ్యడమే నైవేద్యం. అజపారూపమైన జపక్రియే అంటే ఆత్మక్రియే రమణం అంటే రమించడం, భోగించడం. ఈ విధంగా రమిస్తూ ఉండడం తెల్లటి రేతస్సు పతనమై తృప్తి రూపంలో కలిగే ఆనందమే దక్షిణ అంటే బ్రహ్మానంద ప్రాప్తి స్థితి. ఈ సాత్విక మైథున తత్వాన్ని, పంచమకార సాధనని మహాదేవుడు పార్వతికి తెలియజెప్పి దీన్ని అన్ని విధాలా రహస్యంగా ఉంచాలి అని అన్నాడు. కానీ ఈ కాలంలో ప్రజలు సాత్విక భావాన్ని విడిచిపెట్టి రాజసిక, తామసిక కర్మలనే అనుష్ఠిస్తున్నారు. యోగిరాజులు ఇలా చెప్పారు: यह शरीर ही ओंकार है, इस शरीर से ही सब कुछ उत्पन्न होता है. ఈ శరీరమే ఓంకారం, ఈ శరీరం నుంచే అన్నీ పుడుతున్నాయి. మరోనాడు ఇలా రాశారు: आज मन चंचल होके जैसा प्राणायाम करते थे सो वैसा नहीं हुआ. अब श्वासा बहुत कम चलने लगा, बड़ा मजा.
ఈరోజు మనస్సు చంచలత వల్ల వెనుకటి మాదిరిగా ఉత్తమ ప్రాణాయామం జరగలేదు. అయినప్పటికీ చాలా కాలం అలవాటై ఉన్నందువల్ల శ్వాస చాలా తక్కువ ఆడుతోంది. ఈ స్థితిలో గొప్ప ఆనందం కలుగుతోంది. ఆ తరువాత ఇలా రాశారు. ఆజ్ ఏక్ దమ్ దమ్ బంద్, छोटा जीभ और ऊपर उठा और बीच में पानी का सोता मालूम हुआ. అంటే ఈ రోజు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. బాహ్య శ్వాస గతి ఏమీ లేదు. కొండనాలిక ఇంకా పైకి లేచింది. తాలు ఛిద్రంలో అమృత ధార స్రవిస్తున్నట్టు అనుభవమైంది. జిస్నే కామ్ కోజితా ఉస్సే ఉస్నే సబ్ కుచ్ కియా. ఈ విధంగా అన్ని కోరికలను జయించినవాడు అన్నీ చేయగలడు. ప్రాణకర్మ చెయ్యడం వల్ల శ్వాస గతి ఎంత మట్టుకు స్థిరమైతే అంత మట్టుకు అన్ని రకాల కోరికల మీద విజయం సిద్ధిస్తుంది. ఓహి ఏక్ రూప్ మహాపురుష్ కా జో తమాం బ్రహ్మాండ్ వ్యాపిక్ హై. బొటన వేలడంత ప్రమాణం ఒక్కటే ఆ మహాపురుషుడి రూపం. దాంట్లో మార్పేమీ లేదు. ఆయనే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన్నే చూశాను. దీని తర్వాత అద్వైత స్థితిలో ప్రతిష్ఠులై లయ ప్రాప్తి పొంది బ్రహ్మలో ఐక్యమై ఆ స్థితికి చేరి ఇలా రాశారు. సూర్య హి బ్రహ్మ, హం హి బ్రహ్మ. సూర్యుడే బ్రహ్మ, నేనే బ్రహ్మను. అంటే అంతా బ్రహ్మే. నేను బ్రహ్మ ఒక్కటై అన్నిటిలోనూ బ్రహ్మమయత్వాన్ని అనుభవిస్తున్నాం. हमारे ये रूप सब जगई, हम छोड़ाई कोई नहीं. वह रूप है शून्य में ओहा ना दिन न रात. అంటే ఈ జగత్తులో అన్ని వస్తువులు నా రూపమే. అంటే నేను తప్ప జగత్తులో మరేమీ లేదు. నన్ను విడిచి ఏదీ లేదు. సర్వం బ్రహ్మమయం జగత్ అయిన మహాశూన్యంలో, అంటే ఈ శూన్యం లోపల ఉండే శూన్యంలో ఉండిపోయాను. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అది స్వయం ప్రకాశం, స్వతః ప్రకాశం. ఈ స్థితి యోగుల ఉచ్చ స్థితి. అన్ని యోగాలకు చివర లయ యోగావస్థ. బృహత్ సత్తలో లీనమైపోవడానికి స్వాతంత్ర్య లోప అవస్థ. యోగులకి ఇది చరమ పరమ కామ్యం, అంటే కోరదగినది. యోగిరాజులకు సాధారణంగా పెద్ద జబ్బు ఏది చేయలేదు, కానీ శరీరం అన్నది ఉంటే ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. యోగిరాజులకు ఒకసారి కురుపు వేసింది. అందువల్ల తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఆజ్ అప్నా గాఫ్లీ సే ఫోడా హువా. అంటే నా అజాగ్రత్త వల్ల కురుపు వేసింది. 2 నాళ్ల తర్వాత ఇలా రాశారు. ఆజ్ రోజుకే మాఫిక్ फोड़े से प्राणायाम नहीं हुआ. अविनाशी को याने सूर्य को रात में देखा. ఈ రోజు రాత్రి అవినాశుణ్ణి, అంటే సూర్యుణ్ణి చూశాను. దీని తాత్పర్యం ఏమిటంటే ప్రతిరోజు సాగే ఉత్తమ ప్రాణాయామం కురుపు బాధ వల్ల ఈరోజు సాగలేదు. కానీ అవినాశుణ్ణి, అంటే ఆత్మ సూర్యుణ్ణి రాత్రివేళ చూశాను. అంటే 2 రోజుల తర్వాత ఇలా రాశారు. आज कुछ दुर्बल शरीर हुआ लेकिन भीतर भीतर श्वासा चला. కురుపు వేయడం వల్ల ఈ రోజుల్లో కొన్నాళ్ళు వారు వ్యాకులత చెంది ఉన్నారు. ఇందువల్ల శరీరం కొంచెం నీరసపడింది. కానీ దీర్ఘకాలీన యోగాభ్యాస కారణంగా శ్వాస గతి దానంతట అదే లోపల సాగుతూ వచ్చింది. సూర్యుడి బొమ్మ ఒకటి వేసి దాని పక్కన ఇలా రాశారు. హమ్ హీ హమ్ హై, సూర్య దేఖా ఆంఖ్ ముద్కే హమ్ హీ సూర్య హై. నేనే నేను, నేను నాలోనే ఉన్నాను. ఈ స్థితిలో కళ్ళు మూసినప్పటికీ కూడా ఆత్మ సూర్యుణ్ణి చూశాను. నేనే అవినాశుడైన ఆ ఆత్మ సూర్యుణ్ణి. అలన్ నిరంజన్ కా జబ్ కమల్ వికసిత్ హోయ్ తబ్ ఆప్ హీ ఆప్ దేఖే. ఫిర్ ఆప్ రుచి భగవాన్ హోనా బాకీ హై. తబ్ గురు సమాన్ దాతా నహీ మాలూమ్ హోయ్. ప్రాణకర్మ చేస్తుంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలనే కమల దళాలు వికసించినప్పుడు నిరాకార నిరువయ ఈశ్వరుడి మహిమ అభివ్యక్తమవుతుంది. అప్పుడు తనకు తానే కనిపిస్తాడు.
ఈ స్థితికి చేరినప్పుడు ఇక కేవల స్వయం రూపుడైన అంటే స్వస్వరూపుడైన భగవంతుడి సాక్షాత్కారం కలగడం ఒక్కటే తరువాయి. అంటే ఇప్పటికీ నేను స్వయం రూపుడైన భగవంతుణ్ణి కాలేదన్నమాట. అలా ఉన్నప్పుడు గురువుకు సమానమైన దాత ఎవరూ లేరు అని తెలిసి వస్తుంది. దీని తర్వాత ఇంకా ముందుకు సాగి వారు భగవంతుడు ఏకమయ్యారు. అంతేకాకుండా వేదాంతానుసారంగా అద్వైతంలో సుప్రతిష్ఠులై సాధనలో అత్యున్నత శిఖరానికి చేరి లోకుల దృష్టికి అందకుండా జాగ్రత్త పడుతూ ఏకాంతంలో తమ దినచర్య పుస్తకం అంటే డైరీ ద్వారా వారు మహత్తరంగా ఘోషణ చేశారు. స్వయం భగవాన్ అంటే తామే భగవంతులయ్యారన్నమాట. క్రీస్తు శకం 1871 శ్రావణ మాసంలో ఇలా రాశారు. काला बिंदी यही स्थिर बहुत देर तक देखा और कहा मतारी से कि बाबा आवत प्राण में मरना लागे एक ही एक यही कह करके रोया। तब शाम को गुरु ने कहा ऊपर लिखा हुआ। गुरु ने बाता लाया लेकिन आंख से कुछ ना ही देखा कि कुछ ना ही ब्रह्म है। आने मालूम होता है कि మహావిద్య కా దర్శన్ హోగా అంటే చాలాసేపు నిలకడగా ఉన్న నల్లటి చుక్కని చూశాను. వస్తున్న ప్రాణంలో చనిపోనా అని మాతను అడిగాను. ఇది తలుచుకొని ఏడుపు మొదలుపెట్టాను. ఆ తర్వాత సాయంత్రం గురుదేవులనే అన్నీ తెలపమని అడిగాను. కానీ ఏదీ కనిపించలేదు. కేవల బ్రహ్మ అంటే ఈ స్థితిలో ఏం తెలిసిందంటే ఇప్పుడు మహావిద్యా దర్శనం కలుగుతుందని. క్రీస్తు శకం 1871 భాద్రపద మాసంలో గురు పూర్ణిమ నాడు ఆకాశతత్వ విషయంలో ఇలా రాశారు. ఇప్పుడు చాలా ఆనందం కలుగుతోంది. ఆ ఆత్మ సూర్యుడిలో నుంచే అన్నీ పుడుతున్నాయి. ఆ ఆత్మ సూర్యుణ్ణి మొదట చుక్కలా చూశాను. ఇప్పుడు అదే పెరిగి పెద్దదై ఈ ఆకాశంలోని సూర్యుడా అనిపించేటంత అయింది. ఈ ఆత్మ సూర్యుడి నుంచి మనమందరం పుట్టాం. ఈ విశ్వంలోని అన్ని పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. దీన్నే ద్వైతం అంటారు. మళ్ళీ ఆ ఆత్మసూర్యుడే మహాశూన్య రూపుడైన బ్రహ్మలో విలీనమయ్యాడు. మళ్ళీ ఆ శూన్య బ్రహ్మలోంచే ఆత్మసూర్యుడు పుడుతున్నాడు. ఈ ప్రకారంగా ఈ ప్రపంచ క్రమమంతా నడుస్తోంది. అనాహత ఓంకార ధ్వనితో పాటు సమస్త శబ్దము ఆ ఆత్మ సూర్యుడి నుంచే వస్తోంది. ఆ ధ్వని పూర్తిగా బ్రహ్మజ్యోతి. ఈ ఆత్మసూర్యుడే చంద్రుడయ్యాడు. ఇందువల్ల ఆయనే చంద్రధరుడు. అక్కడే మనతో పాటు వేదాల లేఖకుడైన గణపతి కూడా ఉన్నాడు. ఆయన్ని చూస్తుంటే ఆయనేమీ రాస్తున్నట్టు లేదు. కానీ ఆయనే మళ్ళీ వేదాల పూర్తి అర్థాన్ని తొండం ద్వారా తెలియజేస్తున్నాడు. తాళం చెవి బెజ్జంలోకి గాలి ఊదితే ఎలాంటి శబ్దం అంటే స్వరం వస్తుందో అలా ప్రాణాయామం చేసేటప్పుడు పిల్లంగోవి చెప్పుడు లాంటి స్వరం వినిపిస్తోంది. ఆత్మసూర్యుడే సత్యం. ఇప్పుడు కోరికలన్నీ నశించిపోవడం వల్ల ఏదీ చెయ్యాలన్న కోరిక కూడా లేదు. ఇప్పుడు శ్వాస పూర్తిగా వెనక వైపు అంటే సుషుమ్న లోపల సాగుతోంది. తన్మయత్వంతో షట్చక్రాలను చూస్తుండగా ముందున్న కళ్ళు రెండు మూసుకుపోయాయి. ఈ స్థితిలో ముందు వైపు పడిపోతానేమో అనిపించింది. ఇలాంటి తన్మయావస్థలో కూటస్థమనే అద్దంలో పెద్ద పెద్ద చేతులు, పెద్ద పెద్ద పళ్ళు గల భయంకర రూపం ఒకటి కూర్చుని ఉండడం చూశాను. ఈ స్థితిలో నన్ను ఎంత భయపెట్టినప్పటికీ అసలు తత్వాన్ని అంటే ఆత్మసూర్యుడని చెప్పే సత్యాన్ని వదలబోనని పలికాను. ఆ తరువాత ఇలా రాశారు యోగిరాజులు. ఆంక్ బంద్ కర్కే దేఖా చిత్ మే ప్రాణవాయు హై ఔర్ ప్రాణవాయు మే చిత్ హై. చిత్ ఠకానే రాఖతే కో భీ నా మరే. ఆద్మీ దోసరా सकस में कुछ ज्योति है लेकिन साफ ना ही भाया అంటే
కళ్ళు రెంటిని మూసి చూస్తే ఏం కనిపించిందంటే చైతన్యంలోనే, అంటే చెంచనావస్థలోనే ప్రాణవాయువు ఉంది. ప్రాణవాయువులోనే చైతన్యం ఉంది. అంటే ప్రాణవాయువు చైతన్యము రెండూ ఒకటే. శ్వాస ప్రశ్వాసలే ప్రాణం. ఆ చైతన్యాన్ని అంటే చిత్ను, అంటే ప్రాణవాయువును సరైన స్థానంలో కేంద్రీకరింపజేసినట్లయితే ఏ వ్యక్తి చనిపోడు. అంటే చెంచల ప్రాణాన్ని ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి స్థిరావస్థలో ఉంచినట్లయితే ఎవరికి మరణం అన్నది సంభవించదు. ఆ స్థితిలో పుట్టికే లేనప్పుడు చనిపోయేదెవరు? పుట్టడం లేకపోతే గిట్టడమూ ఉండదు. అందరి శరీరాల్లోనూ అదే ఆత్మజ్యోతి ఉంది. దాన్నే చూశాను, కానీ అంత స్పష్టంగా లేదు. మళ్ళీ రాశారు. नाद चे विष्णु चे मिलाता है, क्योंकि आकाश का विष्णु का एक रूप है और सब आकाश चे निकालता निकालता है, इसलिए गित घन नेचे सबका दिल खुश रहता है, क्योंकि आप रूप चे सबके खुशी పయేదా హుతి హే. అంటే అనాహత అంటే ఓంకార ధ్వని విశ్వవ్యాపకుడైన విష్ణువు అన్ని మహాకాశంలో కలిసిపోయాయి. ఎందువల్లనంటే స్వచ్ఛము స్థిరము అయిన ఆ మహాకాశం అంతటా వ్యాపించి ఉన్నందువల్ల విష్ణువు మహాకాశము ఏకరూపులే. అంటే విష్ణువు మహాకాశము ఒకే తత్వం తాలూకు రెండు రూపాలన్నమాట. నాద బ్రహ్మం కూడా స్వచ్ఛ మహాకాశంలోంచి, అంటే బ్రహ్మాకాశంలోంచి వెలువడుతోంది. అందువల్ల ఒక పాట విన్నప్పుడు అందరి మనస్సులు ఆనందం కలుగుతోంది. ఎందువల్లనంటే తన రూపంలోనే ఆనందం పుడుతోంది. అంటే గానం, ఆనందం, విష్ణువు వీటన్నిటి ఉత్పత్తి స్థానము స్వచ్ఛ స్థిర మహాకాశమన్నమాట. దాన్నే విష్ణువు బ్రహ్మ అని కూడా అంటారు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 11వ భాగం సంపూర్ణం.